ప్రణయరథంలో రెండవ ప్రణయ గీతాన్ని ఆలపించడానికి సతీష్ గారిని వేదిక పైన ఆహ్వానించేస్తున్నాను. సతీష్ గారు, ప్లీజ్ వెల్కమ్. నమస్తే సతీష్ గారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సతీష్ గారు? నేను హన్మకొండ జిల్లా వరంగల్ నుండి వచ్చానండి. ఫైన్, బాగుంది. ఇంకా మీరు సంగీతం నేర్చుకున్నారా? నేను సంగీతం నేర్చుకోలేదండి, జస్ట్ వినికిడి జ్ఞానం ఉంది అంతే. ఓకే, విని విని పాడడంతో అలాగే అలవాటు చేసేసుకుని మీకు ఓన్గా మీ అంతటా మీరే ట్రైన్ అవుతున్నారు. ఓకే, సూపర్ అండి. సో అర్థమైంది కదా, ఒక ఇమేజ్ ఇవ్వడం జరుగుతుంది, దానికి తగినట్టుగా సార్ సజెషన్స్ ఇస్తారు. ఆ రెండిటి కలయికతో మీ పాట బయటికి రావాలి. ఓకే అండి, తప్పకుండా. ఇమేజ్ ప్లీజ్. కొంచెం ఈజీగానే ఉందేమో అని అనిపిస్తుంది. ఇక్కడ ఏమో మల్లెపూలు ఉన్నాయి, అది చందమామ అనుకుంటున్నాను నేను, నాకు తెలియదు. ఇక్కడ మల్లెపూలు అంటే క్లియర్ గా కనిపిస్తున్నాయండి, వాటర్ ఉంది, పైన చందమామ ఉంది. ఓకే, సో మిగతాది సార్ చెప్తారు. సార్, సతీష్ గారు ఇది కరెక్ట్ చెప్పారు. మల్లెపూలు సార్, చందమామ కరెక్ట్. సముద్రం మీద ఈ సీన్ ఎప్పుడు ఉంటుంది, ఏ టైం అంటారు దాన్ని? నిండు చందమామ. నిండు చందమామ అంటే సాయంత్రం పూట ఎక్కువగా. ఇంకో భాష అంటే కొంచెం మనం కవి భాషల్లో చెప్పాలంటే సాయంకాల వేళ, కొంచెం సంధ్యావేళ. సంధ్యావేళ, సాయం సంధ్యావేళ. మామూలుగా యూజువల్గా మన ఫిలిం సాంగ్స్లో కూడా మల్లెపూలు ఇంకో భాష ఉంది, ఇంకో వర్డ్ వెన్నెల. వెన్నెల. పర్ఫెక్ట్ చెప్పారు సుందర్ గారు. సో అవునే కదా, ఇప్పుడు అలా చూడంగానంటే మనకి అవునండి ఆ ఫీల్ అంటే వెన్నెల అన్నట్టు అనిపిస్తుంది మనకి. సార్ సార్, సో మీరు వెన్నెల మల్లెపూలు రెండు కలిపిన పాట ఏది ఉండొచ్చు మన ఫిలిమ్స్లో, తెలుగు ఫిలిమ్స్లో మంచి సాంగ్ ఏదన్నా గుర్తు చేసుకోండి. ఓకే, ఇంకో మంచి క్లూ ఇస్తాను మీకు సార్. ఆ పాట వచ్చి రాజన్ నాగేంద్ర గారు కంపోజ్ చేశారు. ఓకే, అంటే మల్లెలు పూసే వెన్నెల కాసే, బాలు గారు ఆలపించినటువంటి అద్భుతమైన పాట అసలు. బ్యూటిఫుల్ సాంగ్, అంతే వన్ ఆఫ్ ది బెస్ట్ మెలోడియస్ సాంగ్స్. బాలు గారు ఎంత అద్భుతంగా పాడారు, రంగనాథ్ గారు ఎంత బాగా యాక్ట్ చేశారు. ఐ థింక్ ఇంటింటి రామాయణం అనుకుంటాను కదా. అవునండి, ఇంటింటి రామాయణం. బ్యూటిఫుల్ సినిమా. ఈనాటికి అంటే ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టాలంటే ప్రతి మేల్ సింగర్ ఈ పాటతోనే మొదలు పెట్టడం ఒక ఆనవాయితీ లాగా. మేమందరం ఈ పాట నేర్చుకుని పాడేవాళ్ళం చిన్నప్పటి నుంచి. వెరీ గుడ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా మమతలు వేయిగా పెనవేయి నన్ను తీయగా మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా. ముసి ముసి నవ్వులలో గుసగుసలాడినవే నా తొలి మోజులే నీ విరజాజులై మిస మిస నవ్వులలో మిలమిలమన్నవిలే నీ బిగి కౌగిలిలో జాబిలి రాత్రులే కాటుకలంటుకున్న కౌగిలింతలింత వింతలి మనసులు పాడే మంతనమాడే ఈ పూట జంటగా మమతలు వేయిగా పెనవేయి నన్ను తీయగా మల్లెలు పూసే వెన్నెల కాసే తీరే హాయిగా.
కోరికలే తొందర చేసినవే ఈ విరిసెయ్యకే ఆవిరి తీరగా సొగసరి కానుకలే సొద పెడుతున్నవిలే ఏ తెర చాటునో ఆ చెర వీడగా అందిన పొంగులోని అందలేని విందులీయవే కలలిక పండే కలయిక నేడే కావాలి వేయిగా మమతలు వేయిగా పెనవేయి నన్ను తీయగా మల్లెలు పూసే వెన్నెల కాసే తీరే హాయిగా మమతలు వేయిగా పెనవేయి నన్ను తీయగా మల్లెలు పూసే వెన్నెల కాసే తీరే హాయిగా. సతీష్ గారు, మీకు పాడడం అంటే చాలా ఇష్టం అండి? అవునండి. చాలా ఇష్టం కనిపిస్తూ ఉండింది మీరు పాడేంత Thank you, madam. Thank you. దాంట్లో ఈ పాట అంటే ఇంకా ఇష్టం అనుకుంటాను. అవునండి. చాలా ఇష్టంగా పాడారు, చాలా కంఫర్టబుల్గా పాడారు. అంటే మీ పాడే విధానంలో ఎలాంటి ఇబ్బందులు కనిపించలేదు, నాకు చాలా హాయిగా అనిపించింది. Thank you అండి. ఇంకా టెక్నికలీ పాట ఎలా ఉండింది అన్నది సరే చెప్పాలి. ఓకే అండి, తప్పకుండా. సతీష్ గారు, మీ పాట విన్న తర్వాత మనసు హాయిగా అనిపించింది. థ్యాంక్ యూ సార్. ఎంత బాగా పాడారు. మీరు రెగ్యులర్గా ఐ థింక్ మీరు ప్రొఫెషనల్ పాడుతుంటారు అనుకుంటాను. అవునండి, అవునా? ఈవెంట్స్ చేస్తుంటాను. తెలిసిపోతుంది. థ్యాంక్ యూ. చాలా బాగా పాడారు. అసలు హాయిగా తను చెప్పినట్టు అసలు ఏం స్ట్రెస్ లేకుండా స్ట్రెయిన్ లేకుండా పాటకి పూర్తి న్యాయం చేశారు. బాలు గారు ఎంత బాగా పాడారు, మీరు కూడా అంత బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా థ్యాంక్ యూ పాడారు. అండి. గాడ్ బ్లెస్ యూ. సతీష్ గారు, నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మేడం, చెప్పండి. మీరు నెక్స్ట్ టైం పాటల పల్లెకి వచ్చేసరికల్లా మీరు మ్యూజిక్ నేర్చుకుంటూ ఉండాలి. తప్పకుండా అండి. చాలా బాగా పాడుతున్నారు, అది యాడ్ అవుతుంది అన్నది నా అభిప్రాయం. తప్పకుండా మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.